నమస్కారం. మీ గురించి నాకు తెలుసు. గత నిజాంపేట గ్రామ ప్రజలు మీ గురించి చెప్పండి. నమస్కారం. నా పేరు గుడ్ల రూప, నా భర్త పేరు గుడ్ల శ్రీనివాస్, మా మామయ్య పేరు గుడ్ల చంద్రయ్య, మా అత్తమ్మ పేరు గుడ్ల విమల. నేను బీఫామ్ వరకు చదువుకున్నాను. నమస్కారం. నా పేరు గుడ్ల శ్రీనివాస్, మా నాన్న పేరు గుడ్ల చంద్రయ్య, అమ్మ పేరు విమల. నేను ఎంఏ తెలుగు వరకు కంప్లీట్ చేసుకున్నాను. అసలు మీ గురించి నిజాంపేట ప్రజలు ఎందుకు తెలుసుకోవాలి? నిజాంపేట్ ప్రజలు మా గురించి తెలుసుకోవాలనే ముందు ఇన్ని రోజులు నిజాంపేట ఏం అభివృద్ధి జరిగిందో అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంటే నిజాంపేట అభివృద్ధి చెందలేదా? జరగలేదు. ఎడ జరిగింది? మహా అయితే కొన్ని వారాల్లో సీసీ రోడ్లు పడ్డాయి అంతే. అంతకుమించి అభివృద్ధి జరిగింది అది? నిజాంపేట మండలం అయింది కదా, అభివృద్ధి చెందలేదు అంటే ఎలా? నిజాంపేట గ్రామ స్థాయి నుండి మండల స్థాయికి ఎదిగింది, అది వాస్తవమే, నేను ఒప్పుకుంటాను. కానీ మన ఊరికి మండల స్థాయికి ఉండాల్సిన కనీస సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు. మన ఊరికి బస్ స్టాండ్ ఉందా? అసలు లేనే లేదు. మళ్ళీ బస్ స్టాండ్కు 2 పేర్లు ఉన్నాయి, ఒకటి పాత బస్ స్టాండ్, ఒకటి కొత్త బస్ స్టాండ్. బస్సు వచ్చేదాకా నిలబడదామంటే కనీస చెట్టు నీడ కూడా లేదు. ఎండకు ఎండుకుంటా, వానకు తడుచుకుంటా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని రోజుల ముందట లయన్స్ క్లబ్ వాళ్ళు బస్ షెల్టర్ కట్టించారు. ఇప్పుడున్న రోడ్ల పనుల వల్ల అది కూడా పోయింది. ఇది మన నిజాంపేట పరిస్థితి. మీరే చెప్పండి. బస్ స్టాండ్ లేకపోతే అభివృద్ధి జరగనట్ట? సరే, బస్ స్టాండ్ వదిలేద్దాం. మొన్నటిదాకా మా ఇంటి ముందు స్ట్రీట్ లైట్ ఉండేది. ఆ స్ట్రీట్ లైట్ కాలిపోయింది, వెలుగుతలేదు. ఒక బల్బు మార్చాలంటే ఏ పండగనో ఏ పబ్బనో ఏదో ఒకటి రావాలి. స్తంభం మీద ఒక బల్బు మార్చాలన్నా కూడా అడగంగా వచ్చి వేస్తారు. ఇక మోర్లు అయితే అది చెప్పని అవసరమే లేదు. ఏ 6 నెలలకో 7 నెలలకో వచ్చి తీస్తారు, అడగంగా తీస్తారు. అది ఏం చెప్పమంటారు? దానివల్ల అనారోగ్యం పాలవుతున్నాం మనం. దోమలు పెరిగి రోగాలు వచ్చి మనము ఎంతమంది జ్వరాలు వస్తున్నాయి, మన ఊళ్ళో ఎంతమందికి జ్వరాలు వస్తున్నాయి. ఆ జ్వరాలు వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వేలల్లో ఫీజులు. ఏ డెంగ్యూ ఏ మలేరియా వస్తే మనం ఏంటి పరిస్థితి? అందుకే నిజాంపేట క్లీన్గా లేదు. నిజాంపేటకి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలి. మోర్లు తీసుకు చిన్న పనే కదా, దాన్ని కూడా విమర్శిస్తే ఎట్లా? కేంద్ర ప్రభుత్వము ప్రతి ఏడాది పంచాయతీలకు నిధులు ఇస్తుంది, మనకు అవార్డులు ఇస్తున్నారు, దానికి పైసలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పురు మీరే, పరిశుభ్రతం అంటే అంత చిన్న పనా? ఈ చిన్న పని చేయనోడికి ఓటు ఎందుకు వేయాలి మేము? మీరు కూడా ఓటేసారు కదా, అప్పుడు తెలియదా మరి మీకు ఇది డెవలప్మెంట్ లేదు అని? తెలిస్తే ఎందుకు వేస్తామండి? చెప్పండి, తెలిస్తే ఎందుకు వేస్తాం? కొంతమంది పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు. ఇంకొందరు నాకు రోగం వచ్చింది, నేను చచ్చిపోతా అని ఓట్లు వేయించుకుంటున్నారు. ఇంకొందరు నేను చదువుకున్నా, మంచిగా చదువుకున్నా, నేను ఓట్లు వేస్తా, నా ఓట్లు వేయండి, నేను ఇది చేస్తా అని ఓట్లు వేయించుకుంటున్నారు. ఇంకొందరు అయితే ఊరు బాగు చేసేటోడు, అభివృద్ధి చేస్తా అన్న కోరిక ఉన్నోడు ఓడిపోతుండు. మరి మీకుందా ఆ కోరిక? నాకున్నది కోరిక కాదు, ఆశయం. నిజాంపేటను అభివృద్ధి చేయాలనే ఆశయంతో వస్తున్నా మీ ముందుకు. మరి మీరు పైసలు పంచుతారా ఓట్ల కోసం? లేదండి, పైసలు వంచా, మద్యం కూడా వంచా. కేవలం అభివృద్ధి చేయాలని ఆశతో వస్తున్నా కాబట్టి పైసలు మద్యం ఈ 2 పంచకుండా గెలుద్దామని ఆలోచిస్తున్నా. ఏం చేయకపోతే ఎట్లా గెలుస్తారు మరి? సరే, పైసలు పంచుతాడు, ఏకేం చేస్తాడు? భూమ జాగాను అమ్మాలి, బంగారం అమ్మి తేవాలి. అట్లా అయితేనే అటు పైసలు పంచుతాడు. అనుకున్న ఆశయం ఏంటిది? పైసలు పంచుతున్నాం కదా, దాన్ని ఎలా సంపాదించుకున్న ఆశతో మాత్రమే ఉంటాడు. ఇప్పుడు అభివృద్ధి పనులు జరగాల్సిన ఫండ్ వస్తుంది, అదేం చేస్తాడు? సగం ఆనికి ఇంట్లోకే పోతుంది. ఇన్ని రోజులు ఖర్చు పెట్టింది కదా, ఆడే సంపాదించాలని చూస్తాడు. అలా కాకుండా పైసలు పంచకుండా ఉండటాన్ని గెలిపిద్దాం, ఊరిని అభివృద్ధి చేసుకుందాం. ఖర్చు పెట్టా అంటున్నారు, మరి రేపు నామినేషన్ వేయడానికి, క్యాంపెయిన్ చేయడానికి, పాంప్లెట్స్ పంచడానికి ఖర్చు ఉంటుంది కదా, అదే ఎలా చేస్తారు మరి? ఎన్నికలు అన్న తర్వాత కొద్దిగా ఖర్చు ఉంటుంది. ఏది నామినేషన్ ఖర్చు, ప్రచారం ఖర్చు ఇంత ఉంటుంది. దాని ప్రకారమే ఖర్చు చేస్తా. కానీ ఈ సంఘానికి ఇంత, ఆ సంఘానికి ఇది కట్టిస్తా అనుకుంటా అడ్డగోలు ఖర్చు పెట్టాం. ముందే ఖర్చు పెట్టి నేను సంపాదించుకోవడానికి ఆశయం లేదు నాకు. కేవలం అభివృద్ధి చేయాలి, నేను ఏందో ప్రజలకు తెలవాలి కాబట్టి దానికోసం అయ్యే ఖర్చు మాత్రమే చేస్తాను నేను. నిజాంపేట ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇంతకుముందు సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళకి ఎందుకు ఓటు వేశారు? వాళ్ళు పెట్టిన డబ్బులు సంపాదించాలని ఓటేశారా, లేకపోతే అభివృద్ధి చెయ్యాలని మాట ఇస్తే ఓటేశారా? ఇప్పుడు కూడా సర్పంచ్గా పోటీ చేసేవాళ్ళు చాలామంది పైసలు పంచుతున్నారు. మేం పైసలు పంచాం. నిజాంపేట అభివృద్ధి
చెయ్యాలనే చిత్తశుద్ధితో మేము వస్తున్నాం. అభివృద్ధి చెయ్యాలనే కళతోటి వస్తున్నాం. మీరు అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఏంటి? నిజాంపేట ప్రజలకు తెలియజేయాల్సింది ఏమన్నా అంటే, ఇప్పుడు కూడా ఏ నాయకుడైనా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చి అభివృద్ధి చేస్తా అని మాటిస్తే మాత్రం ఓటేయండి. మీ ఉద్దేశంలో అభివృద్ధి అంటే ఏంటి? నిజాంపేటను అభివృద్ధి ఎలా చేస్తా అంటే, నిజాంపేటలో గ్రంథాలయం లేదు, ఆ గ్రంథాలయం ఏర్పాటు చేయాలి, చదువుకున్న పిల్లలకు అది యూజ్ అయిపోతుంది. నెక్స్ట్ సీసీ రోడ్లు లేవు, సీసీ రోడ్లు ప్రతి వార్డులలో సీసీ రోడ్లు వేపిస్తా. అదేవిధంగా చీకటి అయితే లైట్లు కూడా సరిగ్గా లేవు మన గ్రామంలో. సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. సోలార్ వ్యవస్థ ద్వారా మన నైట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చెత్త తీసుకోవే వాళ్ళు కూడా సరిగా రావట్లేదు. దాన్ని డే బై డే ప్రతి వార్డులో దింపి చెత్త తీసేసి పరిశుభ్రంగా ఉంచే విధంగా చేస్తాం. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ చేస్తే మన దోమల బిడత తగ్గుతుంది. అన్న, ఒక సర్పంచ్ జీతము 6,500. ఈ 6,500 జీతం తీసుకున్నోడికి హైదరాబాద్లో ఆస్తులు ఎట్లొస్తాయి? 40,000 50,000 జీతం తీసుకునేవాడికి కూడా అంత ఆస్తులు ఉండయే. ఇన్ని రోజులు ఏం చేసిర్రు చెప్పండి మీరే. కొన్ని వాళ్ళల్లో సీసీ రోడ్లు పడ్డాయి, అంతే చేసిర్రు, అంతకంటే ఇంకేం పని చేయలే వాళ్ళు. వాళ్ళు ఏం పనులు చేసేది ఉండే, ఏం పనులు తీసుకొచ్చేది ఉండే? మన ఊర్లో 2 చెరువులు ఉన్నాయి. 2 చెరువులకు కట్టపంటి తుమ్మలు మొలిచినాయి అన్ని. ఆ తుమ్మలన్నీ తీసేసి ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా చేస్తే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయవచ్చు. నిజాంపేటలో ఒక జూనియర్ కాలేజీ లేదు. మన విద్యార్థులు మన పిల్లలంతా ఏం చేస్తారు, పక్క మనలోకి చదువుకుంటారు. అదే ఒక జూనియర్ కాలేజీలు ఉంటే విద్యార్థులకు పోవాల్సిన పని ఉండదు కదా, ఇక్కడనే చదువుకుంటారు. అలాగే మన ఊర్లో హెల్త్కి సంబంధించింది ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటే ఎలాంటి ఇబ్బంది వచ్చినా మన ఊర్లోనే ట్రీట్మెంట్ అవుతుంది. ప్రతి సమస్యకి మనం సిద్దిపేటకు కానీ రాంపేట కానీ వెళ్ళాల్సి వస్తుంది. అదే ఒక హెల్త్ సెంటర్ తీసుకొస్తే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చేసుకోవచ్చు. చివరిగా మీరు నిజాంపేట గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మార్పు ఎక్కడి నుంచో రాదు, మార్పు మన నుంచే మొదలు కావాలి. ఆ మార్పు దిశగా మేము ముందడుగు వేస్తున్నాం. నిజాంపేట ప్రజలందరూ మాకు సహకరించగలరు.